సత్యసాయి జిల్లా పుట్టపర్తిల కూటమి సర్కారు సెంట్రల్ సర్కారు సాయంతో యుద్ధ విమానాలు పరీక్ష చేసే కేంద్రంగా అట్టబోతున్నారట. అందుకోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు, సీఎం చంద్రాల సారు పనులు కూడా సురువు చేస్తేందుకు ప్లాన్లు చేస్తురట. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాదని ఏపీలోనే ఎందుకు గడుతురట అంటే చెప్తా పండ్రి. చూసిండ్రా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సార్తో కలిసి సీఎం చంద్రాల సారు ఇట్లా పారబట్టి మట్టి వేసి పనులను సురువు చేసిండు. సెంట్రల్ సర్కారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాడ ఏఎంసీఏ ప్రాజెక్టు పనులు సురువు చేయబోతున్నదట. విమాన పరీక్ష కేంద్రంతో ఏపీకి కూడా పెద్ద పేరు వస్తుంది. అటు రక్షణ రంగంలో కూడా తయారు చేసే గాలి మోటార్ల పరీక్షలు చేస్తేందుకు సౌలతులు చక్కగా ఉంటాయని చెప్పుకొచ్చిండట. అంతేకాదు ఇంకో ముచ్చట ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ను అడ్వాన్స్ ప్రదేశ్ అన్నాడట. అంత అడ్వాన్స్ ప్రదేశ్లో మరి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించుట్ల కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ఎందుకు వెనకబడిపోతుంది? ఇప్పటికీ ఏపీల పరిస్థితులు ఎట్లున్నాయంటే తండాలు గూడాల్లో ఉండే అడవి బిడ్డలకు పానం బాగలేకపోతే వాళ్ళను దవాఖానకు తీసుకుపోవాలంటే డోలీల మోసుకొని వాగులు వంకలు రాళ్ళు రప్పలు దాటుకుంటూ పోవాలి. అంత దరిద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్కు అడ్వాన్స్డ్ ప్రదేశ్గా ఎట్లా అనిపించానో. కరువు ప్రాంతం రాయలసీమల ఏఎంసీఏ ప్రాజెక్టు మంచిగానే గడుతుర్రు. ఏపీకి పేరు వస్తుందని మంచిగానే ఎగురం చేసిర్రు. ఇదే పేరుతో పాటు ఇంకా కూడా మీకు పేరు రావాలంటే తమరు ఎన్నికల ముంగడ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్రం రాత మార్చేయండి. విజనున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నాడు ఉన్నది. ఇది గట్టినా అది గట్టినా అని ఎప్పుడు ఉన్నది. కానీ మీ ఏలుబడిలో మాత్రం మీరు మాత్రం అన్న టైంకు పథకాలు కొలాయించింది లేదు, ప్రజలను ఆదుకున్నది లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.